హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి చికెన్ ఫ్రైకి కావాల్సినవన్నీ. ఇదిగోండి చికెను, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, కొత్తిమీర. దీంట్లో కావాల్సినవి కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు. ఇదిగోండి చికెన్ ఫ్రై కావాల్సినవి. ఈరోజు చికెన్ ఫ్రై చేసి చారు పెడుతున్నాను. మీకు వీడియో చేసి చూపిద్దామని పొద్దుటే చేసేస్తున్నాను. చూడండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం అండి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టాను. ఈ పక్కన రైస్ కూడా పెట్టాను. హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందాం. దీంట్లో మనం ఆయిల్ పోసుకుందాం అండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఫ్రై కదా. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాను కదండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ అవి వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. మనం వేపుకుందాం. ఇందులో మనం ఏం చేస్తామంటే కొంచెం వేగడానికి సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసేస్తాను. బాగా ఉల్లిపాయ వేపేసుకుందాం అండి. వేసుకుందాం. ఒకసారి తీసి చూస్తున్నాం. ఇదిగోండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదండి. ఆనియన్స్ అన్నీ మనం ఇందాక మీకు చూపించేటప్పుడు ఇక్కడ మా పక్కన పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ ఎక్కువే ఉంది కదండి, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ఇదిగో సరిపోతుంది. ఇది కూడా బాగా వేసేసుకుందాం. సరే, బాగా మనం కలిపేసుకుని ఇందులో చికెన్ వేసేసుకుందామండి. ఇదిగోండి చికెన్ వేసేస్తున్నాను. 1/2 కిలోకి ఎక్కువే, 30 కేజీ అన్నమాట అండి చికెను. దీన్ని బాగా కలిపేసుకుని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఈ చికెన్లో వాటర్ అంతా వచ్చి శుభ్రంగా చికెన్ అంతా ఉడికిపోతుంది. చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకుంటే ముక్కకు బాగా పడుతుందండి. నాన్నబాబు నేనేదో అంటున్నాను. మనం మూత పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇదిగోండి వాటర్ అంతా వస్తుంది కదా. ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, 2 స్పూన్లు కారం,
1 స్పూనున్నర ధనియాలు జీలకర్ర పౌడరు, ఒక 2 స్పూన్లు గరం మసాలా ఇవన్నీ వేస్తాం కదండి. మనం ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. మనం బాగా దీన్ని కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం మనం కొత్తిమీర కూడా ముందు వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. జీడిపప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. బాగా కొంచెంసేపు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉప్పు కారం చూస్తాను. ఇలా సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఒకసారి మనం తీసుకుని చూసుకుందాం. ఎద్దుగా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు నేను ఒకసారి ఉప్పు అది చూసేస్తాను. కారం ఉప్పు చూస్తే సరిపడితే వేసుకున్నాను. కస్తూరి మేతి లేదు, లేకపోతే వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేశాను, మీరు ఎలా చేసుకుంటారో మరి చికెన్ ఫ్రై. కారం సరిపోయింది. మూత పెట్టుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముందు ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇంకా బాగా పొడి పొడిగా రావాలంటే ఉల్లిపాయ ఇంకా తగ్గించేసుకోవాలన్నమాట. సరే మొక్క కూడా చూస్తాను. ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఒకసారి తీసుకుని చూసుకుందాం. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి. మనం ఇంకా అడుగు పెట్టేస్తుంది కదండి. మొక్క కూడా ఉడికిపోయి, ఇప్పుడు మొక్క కూడా బాగా ఉడికిపోయి. కొత్తిమీర వేసేసుకున్నాం ఫైనల్గా. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మన స్టవ్ బంద్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను. ఈ కర్రీ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.